ఫెర్రోలాయిస్ పరిశ్రమలకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పరిశ్రమలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలు ఈ ఏడాది మార్చి చివరి వరకే కొనసాగుతాయని, ఆ తర్వాత ఉండవని తేల్చి చెప్పింది. 2 ఏళ్ల పాటు రాయితీలు కొనసాగించాలని ఫెర్రోలాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ చేసిన అభ్యర్థనను ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రభుత్వ నిర్ణయంతో 50,000 మంది జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయల విలువైన భూములను 99 పైసలకే అప్పనంగా కట్టబెడుతున్న చంద్రబాబు సర్కార్ చిన్న పరిశ్రమలపై మాత్రం చిన్న చూపు చూస్తోంది. ముఖ్యంగా ఫెర్రో అలాయిస్ పరిశ్రమలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలు మార్చి 31 వరకే ఉంటాయని, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాయితీలు లేకుండా సాధారణ సుంకాలను చెల్లించడానికి సిద్ధం కావాలని ఫెర్రో అలాయిస్ పరిశ్రమలకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందుల్లో పడి ఆ ప్రభావంతో 50,000 మంది జీవనోపాధి ప్రశ్నార్థకమవుతుందని పారిశ్రామిక కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ఫెర్రో అలాయిస్ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మంది జీవనోపాధి పొందుతున్నారు. వీరి సంక్షేమంతో పాటు పారిశ్రామిక రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ ప్రభుత్వం ఫెర్రో అలాయిస్ పరిశ్రమలకు విద్యుత్ సుంకం యూనిట్కు 0.6 పైసలకు, డిమాండ్ ఛార్జీలు 90% వరకు తగ్గించింది. 10% మాత్రమే వసూలు చేసింది. పరిశ్రమలు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాహకాలను మరో 2 ఏళ్ల పాటు కొనసాగించాలని ఫెర్రో అలాయిస్ పరిశ్రమలు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పాలకులు కరగలేదు. ఈ వెసులుబాటు ఆ పరిశ్రమలకు ఈ ఆర్థిక సంవత్సరంతో ముగుస్తుందని తెగేసి చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ముక్కు పిండి మరీ మొత్తం ఛార్జీలను వసూలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గతేడాదే ఈ పరిశ్రమలపై నిబంధనలు విధించింది. వాటికి అవసరమయ్యే కరెంట్ను కేవలం విద్యుత్ పంపిణీ సంస్థల నుంచే కొనాలని గతేడాదే నిబంధనలు విధించింది. మార్చ్ తర్వాత వేసవిలో ఉష్ణోగ్రతల కారణంగా ఏర్పడే విద్యుత్ కొరత కారణంగా అధిక ధరలకు డిస్కంలు విద్యుత్ను కొంటాయి. దానిని సరఫరా చేసి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయటం వల్ల ఫెర్రో పరిశ్రమలకు మరింత భారంగా మారుతుంది. దానికి తోడు ఈ రాయితీలు కూడా మార్చితో ముగిసిపోతే అవి ఇవి కలిపి ఫెర్రో అలాయిస్ మూతపడే పరిస్థితి వస్తుందని పారిశ్రామిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.